ఇవాళ ఉదయం మా శిక్ష బృందం చిన్న సూచన చేశారు. ఏంటది? నేను ఒక ట్యాగ్ తగిలించుకోవాలంట, జర్నలిస్ట్ అని. అప్పుడు జర్నలిస్ట్ పాపారావు అని ఉంటుందట. అప్పుడు ఇంకా బాగా మాట్లాడచ్చు. అంటే అప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ నాకు గుర్తొచ్చింది. బాధ్యతగా మాట్లాడడానికి జర్నలిస్ట్ అయ్యి ఉండక్కర్లా. ప్రతి పౌరుడు బాధ్యతగా మాట్లాడాలి, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. మరి జర్నలిస్ట్ ఇంకా బాధ్యతగా ఉండాలి. అప్పుడే నువ్వు జర్నలిస్ట్ అనిపించుకుంటావు. ఒక ట్యాగ్ ఉంది కదా అని నాకు తోచింది నేను మాట్లాడతాను, దానికి సాక్ష్యాలు రుజువులు అక్కర్లేదు. కొంతమంది బూతులు కూడా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి భాషా సంస్కారం కూడా తెలియదు. మాట్లాడిందంతా మాట్లాడేసిన తర్వాత నేను జర్నలిస్టుని కదా, నాకేదో ఐ హ్యావ్ ఏ రైట్, నాకు హక్కు ఉందని మాట్లాడుతున్నారు. మాట్లాడొచ్చా? తప్ప కాదు. తప్పున్నారా? సొసైటీ పట్ల బాధ్యత కలిగిన వాడే జర్నలిస్ట్ అయ్యి ఉండాలి. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా రకాల పత్రికలు అంటే మార్కెట్లోకి రావు, మెయింటైన్ చేస్తుంటారు. ఓ పత్రికను మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళకి దగ్గర ఓ ప్రింటర్ గట్టా ఉంటాయి. అవసరమైతే కొన్ని 10-15 పేపర్లు వస్తాయి, ఒక 100 వస్తాయి, అవసరాన్ని బట్టి వస్తాయి. వీళ్ళందరూ చివరిన జర్నలిస్ట్ అని తగిలించుకుంటారు. సరే, ఎవరికి బాధ కలిగినా, ఎవరికి నొప్పి కలిగినా నేను చెప్పింది వాస్తవం. కనీసం వాళ్ళు ఇప్పటి నుంచైనా మారితే బాగుండేది. నాకు తెలిసి మారరు. వెనకాల దీనికి చాలా పెద్ద లాభి ఉంటుంది, నీకు మాత్రం తెలీదా? ఓకే, బాయ్.